ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన ప్రాన్స్ మసాలా ఫ్రై ఎలాగో చూద్దాం. దానికి నేను 1 kg ప్రాన్స్ తీసుకున్నానండి. ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఫుల్గా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అందులో యాడ్ చేసుకున్నాను. పైన ఇంటెస్టైన్ ఉంటుంది కదా, అది కూడా నేను రిమూవ్ చేసుకొని క్లీన్గా యాడ్ చేయడానికి ప్యాన్లో వేసాను. ఫస్ట్ ఒక స్పూన్ టర్మరిక్ పౌడరు, 1 స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలపాలి. అలా సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ అలాగా ఉంచితే దాంట్లో వాటర్ ఫుల్గా, ఇంకా వాటర్ వేయక్కర్లేదండి, ప్రాన్స్లో ఉన్న వాటర్ సరిపోతుంది. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. ఆ వాటర్తోనే ప్రాన్స్ చక్కగా మగ్గిపోతాయి. అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ప్రాన్స్కి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. దానికి ఆనియన్స్, టమాటా అండ్ గరం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి తీసుకోవాలి. నాకు ఇక్కడ పేస్ట్ రెడీగా ఉంది, అది నేను యాడ్ చేసుకున్నాను. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన ప్రాన్స్ ఆల్మోస్ట్ చూసారు కదా రెడీ అయిపోయి వీటిని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ వేసుకోవాలి. ఆ ప్యాన్లో ఫస్ట్ ఆయిల్ నేను ఒక స్మాల్ కప్ తీసుకున్నాను. అందులో మసాలా యాడ్ చేయాలి పేస్ట్. అందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. తర్వాత కొంచెం మగ్గింది కదండి, ఇప్పుడు మనం ఇందులో గ్రీన్ చిల్లీస్, బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం ఒక 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు, 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి, ఫ్రై కదా ఎక్కువ ఆయిల్ తీసుకుంటే బాగుంటుందని. 5 స్పూన్స్, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన 5 మినిట్స్కి మనం రెడీ చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలండి. అవి యాడ్ చేసి బాగా మసాలా పట్టినంత వరకు కలపాలి. ఇలాగా మసాలా కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మనం సిమ్లో ఉంచాలి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉంచుకుంటే ప్రాన్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం అందులో కొరియాండర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కలిపి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.